హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఇది పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. సో ఇందులో ఆల్రెడీ 6th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 7th యూనిట్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో ఇవాల్టి వీడియోతోటి 7th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, యూనిట్ 7కి సంబంధించిన ప్లేలిస్ట్. సో అక్కడ నుంచి ఫుల్గా వీడియోస్ అనేటివి చూడొచ్చు. అదే ప్లేలిస్ట్లో యూనిట్కి సంబంధించిన మొత్తం వీడియోస్ అనేటివి ఉంటాయి లైన్గా. ఓకే, సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో మీ ఎంకరేజ్మెంట్ మాకుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాం. ఆల్రెడీ చాలా సబ్జెక్ట్స్ అనేటివి బీఎడ్కి సంబంధించినవి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్లో డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ లెర్నర్స్ గురించి చూద్దాం. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూయేషన్. మనం లాస్ట్ క్లాస్లోనే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి స్టార్ట్ చేసాము, దానికి సంబంధించి ఇది కంటిన్యూయేషన్. ఓకే, సో మీకు పూర్తిగా అర్థం కావాలంటే లాస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. టీచింగ్ లెర్నింగ్ ఈజ్ ఎ టూ-వే ప్రాసెస్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ నీడ్ టు బి డెవలప్డ్ ఇన్ లెర్నర్స్ ఆల్సో. సో టీచింగ్ లెర్నింగ్ అనేది మనకు తెలుసు, టూ-వే ప్రాసెస్, బోధన మరియు నేర్చుకోవడం. సో టూ-వే ప్రాసెస్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి టీచర్స్కే కాదు లెర్నర్స్కి కూడా అవసరం. ఓకే, ద హోల్ టాస్క్ ఆఫ్ కమ్యూనికేషన్ కెనాట్ బి లెఫ్ట్ టు లాంగ్వేజ్ టీచర్ ఎలోన్. సో కమ్యూనికేషన్ అంటే జనరల్గా మనం లాంగ్వేజ్ టీచర్సే చెప్పాలి కమ్యూనికేషన్ గురించి అనేసి అనుకుంటాం, కానీ అది తప్పు. ఇన్ ఫ్యాక్ట్ ఈచ్ టీచర్ నీడ్స్ టు బి ఎ గుడ్ కమ్యూనికేటర్ హర్ సెల్ఫ్ and encourage her learners to express their thoughts and ideas effectively. సో కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ టీచర్కే రావాల్సిన అవసరం లేదు, అందరి టీచర్స్కి కూడా కమ్యూనికేషన్ అనేది గుడ్ టూల్ లాంటిది. ఓకే, సో అందరికి కూడా కమ్యూనికేషన్ అనేది రావాలి. దాంతోపాటుగా వాళ్ళ లెర్నర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయండి, థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి అనేసి. ఫర్ దిస్ various modes of communication can be used so as to enable the learners to choose the communication channel which they find appreciate according to their needs and abilities. Some of these are described here. So ఈ కమ్యూనికేషన్ పర్పసెస్ కోసం చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మోడల్స్ అనేటివి ఉన్నాయి, కానీ పిల్లలు వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ ఛానల్ ఏంటో వాళ్ళ నీడ్స్ అండ్ ఎబిలిటీస్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కొన్ని మనకి కింద డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాం. అందులో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే కమ్యూనికేషన్ బై ఓరల్ ఎక్స్ప్రెషన్, అంటే చెప్తూ ఓరల్గా. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, డిబేట్. టు బిగిన్ విత్, డిబేట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఆన్ సింపుల్ టాపిక్స్ ఫర్ ద లెర్నర్స్ ఇన్ ద క్లాస్. సో ఈ డిబేట్ అనేది చిన్న చిన్న సింపుల్ టాపిక్స్ మీద మనము ఇనిషియేట్ చేయొచ్చు. ఈ డిబేట్ అనేది ఓరల్ ఎక్స్ప్రెషన్ కమ్యూనికేషన్ కిందకు వస్తుంది. ద టీచర్ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ మానిటర్ and facilitate the learners to express their views explicitly on the topic they have chosen. సో ఇక్కడ టీచర్ ఏం చేయాలి, మానిటర్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి. లెర్నర్స్ని వాళ్ళు తీసుకున్న టాపిక్ మీద వాళ్ళ ఐడియాస్ని వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయమనాలి. గ్రాడ్యువల్లీ బిగ్గర్ ప్లాట్ఫామ్స్ లైక్ స్కూల్ స్టేజ్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఎక్సెట్రా క్యాన్ ఫర్దర్ ఇంప్రూవ్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లెర్నర్. సో ఇలా వాళ్ళ థాట్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేస్తూ డిబేట్స్ ద్వారా చెప్తూ ఉంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ మీద కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది పిల్లల్లో. ఓకే, సో స్కూల్ స్టేజ్ కానివ్వండి, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కానివ్వండి, వీటిలో కూడా డిబేట్స్ అనేటివి ఉంటాయి, అక్కడ కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారు. అందుకే మనం క్లాస్ రూమ్ నుంచే వీటిని సింపుల్ టాపిక్స్ మీద ఇనిషియేట్ చేస్తూ తీసుకురావాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిస్కషన్. During classroom interactions, the teacher should encourage the learners to say what they feel about a particular topic. సో డిస్కషన్ అంటే ఏంటి, జనరల్గా డిస్కస్ చేయడం, మాట్లాడుకోవడం. సో క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్లో టీచర్స్ ఎంకరేజ్ చేయాలన్నమాట, పర్టికులర్ టాపిక్ మీద డిస్కస్ చేయండి అనేసి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి. ఓకే, అందులో ఎగ్జాంపుల్లా చూసుకున్నట్టయితే, వైల్ టీచింగ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ టు అప్పర్ ప్రైమరీ స్టూడెంట్స్, ద టీచర్ క్యాన్ ఇనిషియేట్ ఎ డిస్కషన్ బై ఆస్కింగ్ ద క్వశ్చన్స్ లైక్. సో యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ఈ టాపిక్ టీచ్ చేసేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ డిస్కషన్కి పనికొస్తాయంటే ఇలాంటి క్వశ్చన్స్ చూడండి. వాట్ ఆర్ ద యాసిడిక్ సబ్స్టాన్సెస్ యూజ్డ్ ఇన్ అవర్ హోమ్, మన ఇంట్లో ఎలాంటి యాసిడిక్ సబ్స్టాన్సెస్ యూజ్ చేస్తున్నాము. హౌ డూ యూ నో దే ఆర్ యాసిడ్స్, మరి అవి యాసిడ్స్ అని మీకు ఎట్లా తెలుసు. ఓకే, క్యాన్ ఆల్ యాసిడ్స్ బీ టెస్టెడ్, అన్ని యాసిడ్స్ని టెస్ట్ చేయొచ్చా.
హౌ ఆర్ యాసిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ బేసెస్? మరి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అని ఉన్నాయి, యాసిడ్స్ బేసెస్ తోటి ఎలా డిఫరెంట్ అని. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడెడ్ బై ద టీచర్ యాజ్ వెల్ యాజ్ యూస్ ఆఫ్ అప్రోప్రియేట్ క్లూస్ అండ్ ప్రాంప్ట్స్ కెన్ హెల్ప్ ద లెర్నర్స్ టు డిస్కస్ ఫ్రీలీ అండ్ అరైవ్ ఎట్ వ్యాలిడ్ కన్క్లూజన్స్. సో ఇలా అడిగినప్పుడు మనం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలి, అలాగే అప్రోప్రియేట్ క్లూస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడు పిల్లలు డిస్కస్ చేసి కరెక్ట్ కన్క్లూజన్స్కి వస్తారు. ఇది డిస్కషన్స్ గురించి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓరల్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ఓరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? గ్రూప్ ప్రజెంటేషన్స్. బై యూజింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, learners should be motivated to communicate their ideas and develop the ability of effective group presentation using figures, graphs, observation table, summary of result of experiments, etc. So గ్రూప్ ప్రజెంటేషన్ అంటేనే కొలాబరేషన్ అని ఉండాలి. సో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళ ఐడియాస్ని డెవలప్ చేసుకుంటారు, కమ్యూనికేట్ చేస్తారు, వ్యూస్ని చెప్తారు. ఇలా ఏం యూజ్ చేసి చెప్తారు? ఇది ప్రజెంటేషన్స్ కాబట్టి ఫిగర్స్ని, గ్రాఫ్స్ని ఇలాంటివి, లేదా అబ్జర్వేషన్ టేబుల్. ఓకే, ద ప్రెజెంటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్ ఆడియన్స్ షుడ్ హ్యావ్ గుడ్ సోషల్ స్కిల్స్ బిసైడ్స్ హ్యావింగ్ గుడ్ కోఆర్డినేషన్ స్కిల్స్ అమాంగ్ ద గ్రూప్ మెంబర్స్. సో ఎవరైతే గ్రూప్ ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ సోషల్ స్కిల్స్ అనేటివి ఉండాలి. దాంతోపాటుగా గ్రూప్ మెంబర్స్ని కోఆర్డినేషన్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి. These short oral report presentations in a group can be supplemented by visual materials made by the learners themselves for conveying their ideas and focusing the audience attention at desired points. So ఏదైతే వీళ్ళు చెప్పాలనుకుంటున్నారో అది ప్రజెంటేషన్స్ ద్వారా వీళ్ళు ఫోకస్ చేయొచ్చు అనమాట. దేని మీద? విజువల్ మెటీరియల్స్ మీద. ఓకే, సో దాని ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పొచ్చు గ్రూప్ ప్రజెంటేషన్స్లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సైన్స్ ప్లేస్ అండ్ స్కూల్ అసెంబ్లీ ప్రోగ్రామ్స్. సైన్స్ స్కిట్స్ అండ్ ప్లేస్ మే బీ ప్లాన్ ఆన్ వేరియస్ టాపిక్స్ సచ్ as. సో స్కిట్స్, డ్రామాస్ తెలుసు కదా, అలా సైన్స్ ప్లేస్ అని కూడా మనం ప్లే చేయొచ్చు. దాంట్లో కొన్ని ఏంటంటే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఏంటి అనేది స్కిట్, లేదా ఎనర్జీ క్రైసిస్ గురించి, లేదా పొల్యూషన్ ఆఫ్ ఎ రివర్ బై హ్యూమన్ యాక్టివిటీస్, మనం చేసే యాక్టివిటీస్ వల్ల రివర్ ఎట్లా పొల్యూట్ అవుతుంది, లేదా రీసైక్లింగ్ ప్లాస్టిక్స్ అండ్ ఇట్స్ యూజెస్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల దాని యూజ్ ఏంటి, అలాగే రెడ్యూసింగ్ గార్బేజ్ ప్రొడక్షన్, యూజింగ్ పేపర్ అండ్ జూట్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్స్. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, సర్వసాధారణం. వాటిని స్కిట్స్ లాగా ప్లే చేయడం. This would help in creating awareness and sensitize the learners about various scientific and social issues. సో వీటి ద్వారా సైంటిఫిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మీద అవేర్నెస్ కూడా వస్తుంది. వీటి ద్వారా సైన్స్ స్కిట్స్. మార్నింగ్ అసెంబ్లీ క్యాన్ బీ వెరీ క్రూషియల్ ప్లాట్ఫామ్ ఫర్ స్టేజింగ్ ఆఫ్ సచ్ ప్లేస్ అండ్ స్కిట్స్ వేర్ ఇన్ ద హోల్ స్కూల్ క్యాన్ బీ ఇన్వాల్వ్డ్. సో మార్నింగ్ అసెంబ్లీస్ అనేటివి డైలీ జరుగుతాయి, మార్నింగ్ అవుతాయి, అందరూ అసెంబ్లీ అవుతారు కాబట్టి అది బెస్ట్ టైం అనమాట ఈ సైన్స్ స్కిట్స్ లాంటి వాటికి. ఓకే, సో ఇది అబౌట్ ద కమ్యూనికేషన్ త్రూ ఓరల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ బై రిటన్ ఎక్స్ప్రెషన్. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి మనకి? రైటింగ్ ఫర్ స్కూల్ మ్యాగజైన్స్. స్కూల్ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి స్కూల్స్లో, వాటికి రాయడం. ఓకే, స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు రైట్ అబౌట్ సైన్స్, న్యూస్ /డిస్కవరీస్ రిలేటెడ్ మ్యాటర్ ఫర్ ద స్కూల్ మ్యాగజైన్. సో పిల్లలు స్కూల్ మ్యాగజైన్లో సైన్స్ రిలేటెడ్ న్యూస్ కానివ్వండి, లేదా డిస్కవరీస్ కానివ్వండి, ఇంకా రిలేటెడ్ మ్యాటర్ ఏమన్నా రాయడానికి ఎంకరేజ్ చేయాలి మనం. తర్వాత చూసుకుంటే ద ఆర్టికల్ షుడ్ బి సైంటిఫికల్లీ కరెక్ట్ అండ్ షుడ్ బి ప్రెజెంటెడ్ విత్ లూసిడ్ లాంగ్వేజ్ అండ్ ప్రాపర్ ఫిగర్, గ్రాఫ్స్ అండ్ పిక్చర్స్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ మేనర్. సో మ్యాగజైన్స్ అంటేనే ఇంట్రెస్టింగ్ మేనర్లో డిజైన్ అయి ఉంటాయి. సో సైన్స్ మ్యాగజైన్స్ అయినా సరే, స్కూల్ మ్యాగజైన్స్ అయినా సరే అలాగే ఉంటాయి. సో అందుకే మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, సైంటిఫికల్లీ కరెక్ట్. అలాగే ప్రజెంటేషన్ కూడా ఈజీగా ఉండాలి, ఫిగర్స్ అవి, గ్రాఫ్స్ అవి ప్రాపర్గా ఉండాలి, లాంగ్వేజ్ కూడా ఈజీగా ఉండాలి. ఓకే, దట్ ఈజ్ అబౌట్ రైటింగ్ ఫర్ స్కూల్ మ్యాగజైన్స్, వన్ ఆఫ్ ద రిటన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంకరేజింగ్ రైటింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇక్కడ చూసుకుంటే ద టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ ఆన్ ద టాపిక్స్ లైక్ applications of science in everyday life, separating mixture into components, need of classification of elements, why do we fall ill,
గ్లోబల్ వార్మింగ్ ఎక్సెట్రా డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు టీచర్ స్టూడెంట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అని అంటే కొన్ని టాపిక్స్ మీద వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ని, ఐడియాస్ని, ఒపీనియన్స్ని రాయమని చెప్పాలి. ఓకే, సో ఎవ్రీడే లైఫ్లో సైన్స్ ఎట్లా యూజ్ అవుతుంది, ఓకే, మిక్స్చర్ నుంచి కాంపోనెంట్స్ని ఎలా సపరేట్ చేయొచ్చు, అలాగే ఎలిమెంట్స్ని ఎందుకు క్లాసిఫై చేయాలి, ఎందుకు మనకి డిసీజెస్ అనేటివి వస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ మీద మీ ఒపీనియన్ రాయండి అనేసి క్లాస్ రూమ్లోనే చేయొచ్చు అనమాట ఇలాంటివి. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ స్టూడెంట్స్ క్యాన్ బి ఆస్క్డ్ టు షేర్ దేర్ వ్యూస్ ఇన్ ద క్లాస్. సో రాసిన తర్వాత వాళ్ళ వ్యూస్ని షేర్ చేసుకోమని కూడా మనం అడగొచ్చు యాజ్ ఎ టీచర్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్టర్ మేకింగ్ / స్లోగన్ రైటింగ్. These are creative expressions of one's feelings and can be an effective way of communication. సో పోస్టర్స్ కానివ్వండి, స్లోగన్ రైటింగ్ కానివ్వండి, ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కిందకే వస్తాయి. సో ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ కింద కూడా రావచ్చు. బిసైడ్స్ దీస్ యాక్టివిటీస్ మెనీ ఇంటర్ క్లాస్, ఇంటర్ హౌస్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ క్యాన్ బి ఆర్గనైజ్డ్ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ లెర్నర్స్. సో ఇవే కాకుండా దీంట్లోనే కాంపిటీషన్స్ అనేటివి మనం చేయొచ్చు అనమాట. ఇంటర్ క్లాస్ కాంపిటీషన్స్, ఒక క్లాస్కి మధ్యలో. తర్వాత ఇంటర్ హౌస్, సో హౌజెస్ అనేటివి ఉంటాయి కదా. ఇప్పుడు మనకి హ్యారీ పాటర్లో గ్రిఫెండార్ లేదా స్లిథరిన్ లేదా హఫల్పఫ్, రావెన్క్లా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో హౌసెస్ అనేటివి, స్కూల్లో కూడా మనకి హౌసెస్ అనేటివి ఉంటాయి. డాఫోడిల్స్ కానివ్వండి, బ్లూబెల్స్ కానివ్వండి, లేదా ఈ కలర్స్ ప్రకారం థీమ్స్ కానివ్వండి, ఇలాంటివి. ఓకే, సో అలా కాంపిటీషన్స్ అన్నా లేదా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అన్నా నిర్వహించవచ్చు. సైన్స్ క్లబ్స్ క్యాన్ టేక్ అప్ మెనీ సచ్ యాక్టివిటీస్ టు ప్రమోట్ కమ్యూనికేషన్ ఇన్ సైన్స్. సో సైన్స్ క్లబ్స్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే సైన్స్లో కమ్యూనికేషన్ పెరుగుతుంది వీటి వల్ల. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ వొకాబులరీ గురించి చూద్దాము. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి దానికి సంబంధించిన వొకాబులరీ ఉంటుందండి. మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఇలా. ఓకే, వొకాబులరీ ఇన్ సైన్స్ హ్యాస్ స్పెషల్ మీనింగ్. A scientific vocabulary is not science in itself. It is a tool with which science is communicated. సో ఏమంటున్నారు ఇక్కడ, వొకాబులరీ అనేది సైన్స్లో ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఉంటుంది. అంటే కొన్ని వర్డ్స్కి సైన్స్లో డిఫరెంట్ మీనింగ్స్ అనేటివి కూడా ఉంటాయి మనకి. ఓకే, సైంటిఫిక్ వొకాబులరీ అంటే సైన్స్ మాత్రమే కాదు, సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడే టూల్ అనమాట. ఓకే, వర్డ్స్ లైక్ డిస్టిలేషన్, థర్మోడైనమిక్స్, రేడియో యాక్టివ్ హ్యావ్ వెరీ ప్రిసైజ్ మీనింగ్ ఇన్ సైన్స్. సో మీరు చూసుకున్నట్టయితే ఈ డిస్టిలేషన్ కానివ్వండి, థర్మోడైనమిక్ కానివ్వండి, రేడియో యాక్టివ్ కానివ్వండి, వీటికంటూ ప్రిసైజ్ మీనింగ్ అనేది ఉంటుంది. Sometimes a word has different meanings in science and in common language like potential, work, etc. సో మనకి ఏంటంటే ఈ థర్మోడైనమిక్స్, డిస్టిలేషన్, రేడియో యాక్టివ్ వీటికి మీనింగ్ అనేది ప్రిసైజ్గా ఉంటుంది. ఒక్కోసారి ఏంటి అని అంటే కొన్ని వర్డ్స్ యొక్క మీనింగ్ సైన్స్లో వేరే ఉంటుంది, కామన్ లాంగ్వేజ్లో వేరే ఉంటుంది. సో పొటెన్షియల్ గురించి, వర్క్ గురించి, ఇలాంటివి. ఓకే, సైన్స్ టీచర్ ఈస్ కన్సర్న్డ్ ఇన్ మేకింగ్ ద లెర్నర్స్ అవేర్ విత్ సైంటిఫిక్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. సో మ్యాథ్స్లో కూడా మనం ఇంతకుముందు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అందులో కూడా చూసింది ఇదే, మ్యాథ్స్ కంటూ సపరేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అలాగే సైన్స్లో కూడా కొన్ని వర్డ్స్కి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉంటాయి. సో టీచర్గా మనం ఏం చేయాలి, ఆ సైంటిఫిక్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఏంటో తెలియజేయాలి. హవెవర్ ఇంట్రడ్యూసింగ్ దెమ్ విత్ టూ మెనీ వర్డ్స్ మేక్ దెమ్ ఫీల్ దట్ సైన్స్ ఇస్ డిఫికల్ట్. సో ఇక్కడ ఇంకో ప్రమాదం ఏముంది అని అంటే చాలా వర్డ్స్ మనం డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయనేసి చెప్పామనుకోండి, వాళ్ళకి సైన్స్ అనేది డిఫికల్ట్ అనేసి ఫీల్ అవ్వచ్చు పిల్లలు. ఓకే, సమ్టైమ్స్ దే యూజ్ ద సైంటిఫిక్ వర్డ్ ఇన్ రాంగ్ సెన్స్. సో సైంటిఫిక్ వర్డ్ని రాంగ్ సెన్స్లో యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సైన్స్ టీచర్ హ్యాస్ టు డ్రా అటెన్షన్ టు స్టూడెంట్స్ టు స్పెసిఫిక్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ దెమ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్. సో యాజ్ సైన్స్ టీచర్స్ మనం వీటి మీదే ఫోకస్ అనేది చేయాలన్నమాట. ఓకే, దిస్ క్యాన్ బి డన్ బై, ఎలా చేయొచ్చు అని అంటే అసోసియేటింగ్ ద వర్డ్ విత్ దే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. మనం ఇంతకుముందే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చూసాం. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఈ వర్డ్ని అసోసియేట్ చేసి చెప్పడం, కొత్త వర్డ్ని. ఓకే, ప్రొవైడింగ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ విత్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సో మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చెప్తూనే ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ అనేటివి ప్లాన్ చేయడం. యూజింగ్ డయాగ్రామ్, మోడల్స్, ఎన్సైక్లోపీడియాస్, పిక్చర్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వే అనమాట. ఏంటి, డయాగ్రామ్స్ యూజ్ చేయడం, మోడల్స్ యూజ్ చేయడం, ఎన్సైక్లోపీడియా, పిక్చర్స్, ఇలా. ఇంకో ఇంట్రెస్టింగ్ వే ఏంటి, యూజింగ్ డిజిటల్/ఎలక్ట్రానిక్ మీడియా. సో విజువల్గా డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ లాంటివి, ఇలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు కొత్త వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి.
నోట్ హౌ ద టీచర్ సైటెడ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ టు గివ్ మీనింగ్ టు ద వర్డ్ డిఫ్రాక్షన్. సో సపోజ్ ఒక వర్డ్ డిఫ్రాక్షన్ ఉందనుకోండి, దాన్ని మనం ఎలా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తోటి లింక్ చేయాలో చూడాలి. It helped the students to fix association of the term diffraction with a phenomenon. Next 2 classes are conducted on the same topic. So, first ఏం చేస్తారు అని అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి రిలేట్ చేస్తారు, తర్వాత దాని యొక్క ఫినామినన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత సేమ్ కాన్సెప్ట్ని 2 రోజులు కంటిన్యూ చేస్తారు. ద వర్డ్ డిఫ్రాక్షన్ వాజ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ. సో డిఫ్రాక్షన్ అనే వర్డ్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కావాలి స్టూడెంట్స్కి. Students could get the meaning of the word in broad sense by performing the activity. సో యాక్టివిటీస్ అనేవి కూడా మనం ప్లాన్ చేయొచ్చు అన్నాం కదా. సో యాక్టివిటీస్ ప్లాన్ చేయడం ద్వారా అసలు ఈ డిఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది బ్రాడర్ సెన్స్లో అర్థం చేసుకోగలుగుతారు అండ్ అలాగే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. టు ఇంట్రడ్యూస్ సమ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ సమ్టైమ్స్ అండ్ ఎలాబరేట్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ. ఒక్కోసారి ఏంటి అని అంటే ఇప్పుడు మీకు అనిపించవచ్చు డిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇన్ని రోజులు క్లాసెస్ తీసుకోవాలా అనేసి, కానీ అప్పుడప్పుడు కొన్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటివి మనం తీసుకొచ్చినప్పుడు ఇంత టైం అనేది, ఇంత ఎలాబరేటెడ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే పిల్లలకి పూర్తిగా అర్థం కావాలి. బేసిక్స్ అనేటివి కరెక్ట్గా లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే యాజ్ స్కూల్ టీచర్స్ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోలో డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ లెర్నర్స్ గురించి చూసాము. సో ఇవాల్టితోటి 7th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్లో. ఓకే, మొత్తం ప్లేలిస్ట్ కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు యూనిట్ 7కి సంబంధించి. సో ఇవాళ క్లాస్లో కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ సైన్స్లో అనేది చూసాం. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అర్థమైనట్టు అనిపిస్తే, నోట్స్ మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, నోట్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. ఇది ఫ్రీయే కదండి, లైక్ చేశారనుకోండి ఎగ్జామినేషన్ టైంలో మళ్ళీ వీడియోస్ అనేవి వెతకాల్సిన అవసరం కూడా ఉండదు, లైక్డ్ వీడియోస్లో ఉంటాయి. సో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము, బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.